మన ముందు వీడియోలో అంటే ఈ సిరీస్ మొదటి భాగంలో ఫెడరిక్ సరయు యొక్క కళ గురించి చెప్పుకున్నాం. ముందు వీడియోలో అంటే రెండవ భాగంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ అలాగే మనం నెపోలియన్ రూల్ గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో మనం ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి 40 సంవత్సరాలు వెనక్కి, ఫెడరిక్ సరయు కళ నుంచి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూద్దాం. మొదలు పెడదామా మరి? 18వ శతాబ్దం మధ్యకాలంలో యూరోప్లో ఇప్పటిలాగా జర్మనీ, ఇటలీ లేదా స్విట్జర్లాండ్ లాంటి పెద్ద పెద్ద దేశాలు లేవు. అవి చిన్న చిన్న కింగ్డమ్స్ లాగా, అంటే డచెస్, చిన్న చిన్న రాజ్యాలు మరియు క్యాంటన్స్, ఇంకా చిన్న ప్రాంతాలు లాగా విభజించబడి ఉండేవి. ప్రతి ఒక్కదానికి తమ ఓన్ రూలర్, ఓన్ లాస్, అలాగే ఒక్కొక్క ప్రాంతం వారు ఒక్కొక్క భాషలో మాట్లాడేవారు. ఆ ప్రాంతం అంతా కలిపితే ఒక పెద్ద పజిల్ లాగా కనిపించేది. అందులో ఒక స్ట్రేంజ్ పజిల్ అయిన హాబ్స్బర్గ్ ఎంపైర్ ఒకటి. ఈ హాబ్స్బర్గ్ ఎంపైర్ అనేది అనేక భూభాగాలు, అనేక జాతుల యొక్క ప్యాచ్ వర్క్ క్విల్ట్ లాగా ఉండేది. ఈ హాబ్స్బర్గ్లో ఉన్న ప్రాంతాలు చూద్దాం. మొదటిగా ఆస్ట్రియా అలాగే హంగేరీ ప్రాంతం, దాని తర్వాత ఇప్పటి ఇటలీ, అలాగే స్లోవేనియా, క్రొయేషియా, రొమేనియా, యుక్రెయిన్, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, అలాగే జర్మనీ లాంటి ఎన్నో దేశాలు ఉండేవి. దాని తర్వాత ఆల్పైన్ రీజియన్స్కి వస్తే టైరోల్ అంటే ఇప్పటి ఇటలీ ప్రాంతానికి చెందిన భాగం. దాని తర్వాత సుడెటెన్ ల్యాండ్, అలాగే బొహీమియా అంటే ఇప్పటి చెక్ రిపబ్లిక్లోని భాగాలు. ఈ ప్రాంతంలో జీవించే అరిస్టోక్రసీకి చెందిన వారు, అంటే పెద్దవారు జర్మన్లో మాట్లాడేవారు. అలాగే లోంబార్డీ అలాగే వెనీషియాకి చెందినవారు, అంటే ఇప్పుడు అవి రెండు ఇటలీలో భాగాలు. అక్కడ ప్రజలు ఇటాలియన్లో మాట్లాడేవారు. హంగేరీ ప్రాంతంలో సగం జనాభా మగ్యార్లో మాట్లాడితే మిగతా జనాభా వేరే డైలెక్ట్స్లో మాట్లాడేవారు. గలీషియా అంటే ఇప్పుడు పోలాండ్ అలాగే యుక్రెయిన్లో భాగం. దీంట్లో అరిస్టోక్రసీకి చెందినవారు పోలిష్ మాట్లాడేవారు. ఇప్పుడు ఈ హాబ్స్బర్గ్ ఎంపైర్ యొక్క సరిహద్దులు చూద్దాం. మొదటిగా బొహీమియా అలాగే స్లోవేకియా, ఇవి రెండు హాబ్స్బర్గ్ ఎంపైర్కి ఉత్తర దిశలో ఉండేవి. స్లోవేనియా అలాగే క్రొయేషియా, ఇవి రెండు దక్షిణ దిశలో ఉండేవి. ట్రాన్స్వేనియా అంటే ఇప్పుడు వర్తమానంలో రొమేనియాకి చెందిన భాగం, ఇది తూర్పు దిశలో ఉండేది. అయితే ఈ కాలంలో కొంతమంది ప్రజలు పెసెంట్స్, ఇంకొంతమంది రిచ్ లార్డ్స్, మరికొంతమంది సిటీ వర్కర్స్, కానీ వీరందరూ ఒక్కటిగా అనిపించుకోలేదు. వీరిలో ఎలాంటి కామన్ కల్చరు లేకపోయింది. ఒకటిగా ఉన్నామని అనిపించే ఐడెంటిటీ కూడా లేదు. వీళ్ళందరినీ కలిపే పెద్దది ఒకటే, అదేంటంటే ఒక అలీజియన్స్కి చెందిన, అంటే అలీజియన్స్ టు ఎంపైర్ అంటే చక్రవర్తి విధేయత. ఇదే వీరిని కలిపేది, అంటే వీరందరూ ఒకటని చెప్పేది. అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఒకవేళ డిస్లైక్ చేస్తే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ కథ యొక్క PDF కావాలి అంటే కామెంట్ చేయండి, మీ కాంటాక్ట్ నెంబర్తో మేము షేర్ చేయగలుగుతాం. అంతేకాకుండా మీకు 10th క్లాస్ వాళ్ళు ఎవరైనా తెలిస్తే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే ఇది వారికి సహాయపడుతుంది, వారి పాఠాలను ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకోవడానికి. అలాగే చదవడం అంటే కేవలం చదవడమే కాదు, అది మనం ఆనందంగా చదువుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. సో అది ఈ వీడియో ద్వారా చేసుకోవచ్చని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.